కొన్ని కోట్ల విలువైనటువంటి మెడికల్ ఎయిడ్ అనేది వాళ్ళకి పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా పెద్ద మూవ్. అందుకే ఇరాన్ వాళ్ళు కైండ్ పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చాలా థ్యాంక్ యూ మీ అందరికీ కూడా 140 crores ఆఫ్ ద పీపుల్కి థ్యాంక్ యూ సో మచ్ ఇండియా వాళ్ళకి అని చెప్పేసి. ఇప్పుడు రెండో విషయం మీకు ఇందాక అన్నట్టుగా ఫిన్లాండ్ ప్రెసిడెంట్ ఏమంటున్నారు, పాడ్కాస్ట్లో ఏదో అన్నారని చెప్పానుగా. సో ఆయన ఏమంటాడంటే పాడ్కాస్ట్లో, ఈ వార్ ఆగట్లేదు అంటే అవతల వ్యక్తి ఎవరు ఆపగలరు అనుకుంటున్నారని అడిగిన క్వశ్చన్కి ఆయన సమాధానంగా ఇది ఒకే ఒక్క దేశం చేయగలదు, అదే ఇండియా అని. Well, we need a ceasefire. So I'm just wondering whether the Europeans or actually India could get involved. We saw Foreign Minister Jaishankar calling for a ceasefire and negotiations just to calm down the temperature and freeze the situation. ఎందుకంటే మిగతా దేశాలన్నీ కూడా ఇప్పటికే ఒక సైడ్ తీసుకున్నాయి. రష్యా, చైనా ఇరాన్ వైపు అయితే నిలబడ్డాయి, యూరప్ దేశాలు అమెరికా వైపు అయితే నిలబడ్డాయి.